నమస్కారం అండి. నేను మీ రసలేన్ ఖాన్ ఆస్ట్రోన్యూమరాలజీ కోచ్ అండ్ కన్సల్టెంట్. సో, చాలా వరకు నాకు అంజనం గురించి అడుగుతున్నారు. నేను ఆల్రెడీ మీకి లాస్ట్ ఇయర్ ఉగాది పండుగ కొరకు 100 అంజనాలను రెడీ చేయడం అనేది జరిగింది. అప్పుడు 100 మందికి ఈ అంజనం అనేది ఇవ్వడం అనేది జరిగింది. సో, అదే విధంగా మళ్ళీ ఈ ఉగాది పండుగకు మరి యొక్క 100 అంజనాలను రెడీ చేయడం అనేది జరుగుతుంది. చాలామంది అంజనం కావాలి. మీరు లాస్ట్ టైం 3000కే ఇచ్చారు. పర్సనల్‌గా ఇప్పుడు 6000 అని అడుగుతున్నారు. సో, ఎందుకు అంత కాస్ట్ పెట్టారు సార్ అని. నేను అప్పుడే చెప్పాను. మనం ఎక్కువ మందికి రెడీ చేయడం ద్వారా నాకు మెటీరియల్ తక్కువ అమౌంట్‌లో వస్తుంది. ఎక్కువ తీసుకుంటే తక్కువ అమౌంట్‌లో వస్తుంది. దీనిలో ఎక్కువగా గోరోజనం, కస్తూరి ఎక్కువగా వాడాలి. తర్వాత ఓడుగ నూనె వాడేది ఉంటుంది. తర్వాత పుట్ట తేనె ఇవన్నీ వాడేటివి ఉంటాయి. కాబట్టి దీనికి ఎక్కువ కాస్ట్ అవుతుంది. చాలా మంది ఏమనుకుంటారు అంటే ఏదో జస్ట్ బూడిద తీసేసుకొని చేసేస్తారు. లేకపోతే ఏదో చెట్టు వేరుతో ఏదో తయారు చేస్తారు అనుకుంటారు. కానీ దీని యొక్క వర్క్ అనేది చాలా ఎక్కువగా ఉంటుంది. దీనికంటూ ఒక నక్షత్రం, తర్వాత దీన్ని సేకరించే కొన్ని మూలికలు అనేటివి చాలా ఇంపార్టెంట్. ఆ టైంలో మాత్రమే సేకరించి అనేది మనం పెట్టుకోవాలి. ఇది ఎప్పుడు పడితే అప్పుడు తయారు చేసేది కాదు. కాబట్టి ఇది కొన్ని సందర్భాల్లో, కొన్ని గ్రహాల కాలంలో, కొన్ని నక్షత్ర సమయంలోని, కొన్ని టైంలోనే మనం రెడీ చేయవలసి ఉంటుంది. సో, దీని గురించి తెలిసిన వాళ్ళకి అర్థమవుతుంది. అంజనం గురించి తెలిసిన వాళ్ళకి, అంజనం చూసే వాళ్ళకి అర్థమవుతుంది. అంజనం గురించి దీని విలువ కూడా వాళ్ళకే అర్థమవుతుంది. అంతేగాని ఇదేదో రోడ్డు మీద లేకపోతే షాపులలో దొరికినట్లు ఏదో 100కి, 200కి, 3000, 4000కి దొరికేది కాదు. ఇప్పుడు పోయిన సంవత్సరంకి ఈ సంవత్సరంకి గోరోజనం, కస్తూరి, తర్వాత ఈ ఓడుగ నూనె, తర్వాత పుట్ట తేనె, ఒరిజినల్ పుట్ట తేనె విలువలు పెరిగిపోయాయి. కొన్ని మనకు వచ్చేటి కొన్ని మూలికలు కూడా ఇప్పుడు మనకి దొరకడం లేదు. కాబట్టి మీరు అది గుర్తుపెట్టుకోవాలి. ఒక పర్ఫెక్ట్ అయిన అంజనం, ఒక కరెక్ట్ అయిన అంజనం, సర్వాంజనం కావచ్చు, సంఖ్యాంజనం కావచ్చు, ఎవరికైనా ఈ 2 అంజనాలు అనేటివి 100 అంజనాలు చేయబోతున్నాను. ఒకవేళ కనుక ఎవరికైనా కనుక అంజనం కావాలనుకుంటే ఇది అంజనంని ముందే బుక్ చేసేసుకోండి. కానీ ఈసారి మాత్రం నేను 3699 రూపాయలకి ఇవ్వాలని అనుకుంటున్నాను. ఎందుకంటే కొన్ని ఖర్చులు పెరిగాయి కాబట్టి. లాస్ట్ ఇయర్ అయితే 3000కి ఇచ్చాను నేను. ఈసారి కేవలం 3699 రూపాయలకే ఈ అంజనం అనేది రెడీ చేయడం అనేది జరుగుతుంది. కానీ ఎవరైతే ముందుగానే బుక్ చేసుకుంటారో వాళ్ళకు మాత్రమే ఈ అంజనం అనేది లభిస్తుంది. ఎందుకంటే కేవలం 100 అంజనాలు. లాస్ట్ టైం అయితే నాకు దాదాపుగా 300 మంది నన్ను కన్సల్ట్ అయ్యారు. కానీ అప్పుడు కూడా నేను 100 అంజనాలను మాత్రమే ప్రిపేర్ చేసి ఇవ్వడం అనేది జరిగింది. సో, కనుక ఎవరికైతే కేవలం ముందుగానే బుక్ అంటే ఒక 1000 రూపీస్ ఇచ్చి ముందుగానే ఎవరైతే బుక్ చేసుకుంటారో వారి యొక్క పేరు, వారి యొక్క అడ్రస్ని ఇచ్చి బుక్ చేసుకొని పెట్టుకుంటారో వాళ్ళకు మాత్రమే ఉగాది పండుగ తర్వాత వాళ్ళకి అంజనం అనేది వారి యొక్క స్వస్థలానికి పోస్టల్ ద్వారా పంపించడం అనేది జరుగుతుంది. ఇది బాగా గుర్తుపెట్టుకోండి. ఎవరికైతే అంజనం కావాలనుకుంటున్నారో వాళ్ళు మాత్రమే కన్సల్ట్ అవ్వండి. అంతేగాని మళ్ళీ మేము అంజనం తీసుకున్న తర్వాత మేము ఎలా చూడాలి, ఏం చేయాలంటే మాత్రం అది అంజన దీక్ష తీసుకున్న వాళ్ళకి మాత్రమే కుదురుతుంది. లేదు అనుకుంటే కనుక మీ సరౌండింగ్లో ఎవరైనా అంజనం చూసే వాళ్ళు ఉంటే తీసుకోవచ్చు, దీన్ని ఉపయోగించుకోవచ్చు. ఇంత తక్కువ అమౌంట్కి అయితే మీకు అంజనం దొరకడం చాలా కష్టం అవుతుంది. ఎందుకంటే మినిమం 10,000, 15,000 ఇండివిజువల్గా రెడీ చేసుకోవాలంటే అంతంత అవుతుంది. నేను మినిమం నా క్లయింట్స్కి 6,000కి నేను ఇండివిజువల్గా అయితే 6,000కు కూడా ఇవ్వడం అనేది జరిగింది. సో, ఈ తక్కువ అమౌంట్ ఇస్తున్నాను. ఎవరైతే ఆల్రెడీ నన్ను కన్సల్ట్ చేశారో వాళ్ళు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకొని దీన్ని రైట్గా యూస్ చేసుకుంటారని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటూ, ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి.